మాలమంత్రకి ఒక గురు మంత్రం చెప్తా. ఇగో ఈ మంత్రము ఏ గురువు దగ్గర గురు పుణ్యం నాడు నడవదు. ఈ కృష్ణగిరి క్షేత్రంలో ఎప్పటికీ నడుస్తుంది. యజ్ఞం అదే, మంత్రం అదే. అందుకో గురువుకు ఎన్నో కానుకలు చేస్తారు కదా. ఆడికి డాంగని కొందరు గురువులు బిడ్డ తీసుకురా బిడ్డ లోపల పడి బిడ్డ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు గురువులు. ఇప్పుడు జీవితకాలం నీ పేరుంటే చేయిబిడ్డ రమేష ఆ బిల్డింగ్ అట్లా అసోడు గురువులు బాధ గురువులు అంటారు. ఎక్కడ భూమి పీరా ఆయన బాధ గురువు. గురువుకు ఫలమో తోయమో పత్రమో ఒక ఆకో ఏ జరిపించినా పర్వాలేదు. ₹1 కూడా అక్కడ పెట్టే పర్వాలేదు, పెట్టకుంటే పత్రిక తెచ్చి పెట్టి పర్వాలేదు. గది ఆహ్వానించిన వాడే నిజ గురువు, ఆశించిన వాడు నిజ గురువు కాదని గుర్తుంచుకోవాలి. అందుకో కృష్ణగిరి క్షేత్రం మీద పత్రి ఉంది కాబట్టి మీ అందరికీ ఒక దత్త మాల మంత్రం, సృష్టికి మూల మంత్రం చెప్తున్నా. అందరూ నిశ్శబ్దంగా మౌనంగా వినాలి. ఇది ఒట్టి మంత్రం కాదు. ఇవాళ ఈ మంత్రం ఇందులోకంతా మళ్ళా గురు పుణ్యం వరకు అందరు లక్షాధికారులు కావాలని కోరుకుంటున్నాను. గురువు దగ్గర చప్పాట్లు కొడతారు కానీ రాజకీయ నాయకుల దగ్గర కొట్టున్నాయా. మా దగ్గర కూడా చేయి కొట్టుకోవాలి, మనం చేయాలి. కానీ ఈ చప్పాట్లు కొడితే గురువుకు అహంకారం పెరుగుతుంది. నన్ను చూసి పెరిగిపోతే నా మాటలు ఎంత శక్తి ఉన్నది అని పెరుగుతుంది. వీరికి ఎక్కించి కింద నరుకుతారు. అందుకు ఇప్పుడు చప్పాట్లు కొట్టకూడదు. గురువు దగ్గర చేయి కొట్టుకో, గురుదేవం చేయి అంతే అట్టి ఉండాలి. నేను మహారాజు కాలేను ఇంకా. ఇప్పుడు ఇంతకుముందు చెప్తున్నాను గురువు పాదం కొనా పొడుపునే దొరికింది సాయిబాబా నాకు. ఇది ఆడవాడ, ఆయనకు గాలి వేసిపోయినట్టు ఆడవాడ. నాకు ఇంతమంది ఆడవాడ కొడుకు. ఈ సముద్రంలో పడతామా, కింద పడతామా, లోయలో పడతామా, అగిల పడతామా తెలియదు, మీ ఇష్టమా. కానీ నేను మీకు ఇప్పుడే పాదం దొరికింది కొనకుండా. కానీ ఒక మంత్రం, గట్టి మంత్రం. ఇట్లే గురుపుణ్యం నాడు పార్వతి పరమేశ్వరులు కైలాసంలో కూర్చుందనంట. కూర్చొని ఏమనుకుందనంట, పార్వతీదేవి ఒకటాది పక్కన ఉండుకుంటాది, ఇలా అతొచ్చిన సాయితే బాధుడు అంటది. అట్లా ఏమన్నదంట పార్వతీదేవి, అయ్యా పూలో శంకర, నేను అడిగితే సగం శరీరం ఇచ్చి అర్ధనారీశ్వరుడమైనవు, భస్మాసురుని వంటి రాక్షసునికి ఓరమిచ్చి పారిపోయినావు కదా, రావణుడికి ఆత్మలింగం ఇచ్చినావు, ఎవరు అడిగితే పూలో శంకరుడు లేవు, సర్వం ఇచ్చినావు. కానీ నా బిడ్డలు ఏం చేసిండ్రయ్యా అన్నట. ఎవరమ్మా మన నీ బిడ్డలు అందరు కాదా? 83,99,999 శరీరాలకు లేని బాధ, 84 లక్షల శరీరం ఈ మనిషికే ఉన్నది. ఈ మానవులు చిన్న బిడ్డలాగు ఇతరులు కాబట్టి మనము చిన్న బిడ్డలమంటే మనం తల్లి పార్వతి పరమేశ్వరులకు వాళ్ళకి చాలా బాధ ఉన్నది. ఏం బాధ పార్వతి అని అడిగిండట. అంటే ఇల్లు లేక ఒకరికి బాగున్నది, ముళ్ళ లేక ఒకరికి బాగున్నది, పిల్లలు కాక కొంతమందికి బాగున్నది, పిల్లలు ఎక్కువ మంది అయి పెంచలేక తిండి లేక ఒకరికి బాగున్నది, తిండి లేక ఒకరికి బాగున్నది, తిన్నది అరగక కూడా ఒకరికి బాగున్నది, ధనము లేక ఒకరికి బాగున్నది. కలియుగంలో ధనాన్ని దాచిపెట్టేదికి ఒకరికి బాగున్నది. అంటే గురుదేవా, ఉంటే ఒక బాధ అయ్యింది, లేకుంటే ఒక బాధ అయ్యింది. మన చిన్న బిడ్డలు మనసులు వాళ్ళందరూ బాధపడుతుంటే మనం కైలాసంలో సుఖంగా ఉంటే బాగున్నదా? అలా బాధలందరూ పోయే మంత్రం ఏమన్నా ఉంటే మన మనసులకు మన పిల్లలకు చెప్పు అని గట్టిగా బెదిరించిందంట. ఎవరు? పార్వతీదేవి. ఆదిశక్తి బెదిరించి శివుడు కుట్టాడు, గద్దు ఉనికి పడతాడు ఆదిశక్తి అని. కాబట్టి ఉనికి పడి పార్వతి, నీ అడిగితే శరీరం సగం ఇచ్చి సర్వం ఇచ్చినాను, ఇది ఈదికి లేదా? దత్తమాల మంత్రము ఇలా గురు పుణ్యం అడిగినావు కాబట్టి ఇస్తున్నా. దత్తమాల మంత్రం అది సృష్టికి మూల మంత్రము, ఆది అనసూయ పుత్రుని మంత్రము, ఆనందమైన మంత్రము, బ్రహ్మానందమైన మంత్రం అది. ఆ మంత్రం ఒకటి ఉన్నది, అది రోజుకొకసారి చదువుకుని దానాలు. ఏ కష్టము, ఏ లోటు, ఏ బాధ ఉండదు పార్వతి అని చెప్పినట్టు. నాత ఆ మంత్రం ఏది ఉందో చెప్పు పిల్లలకు అన్నారు. పిల్లలకు చెప్పు అంటే అప్పుడు ఏమన్నా తెలుసా? ఓ పార్వతి, నేను చెప్తే నీ ఓపికలు లేరాళ్ళు. తల్లి చెప్తే ఇందులో తల్లి చెప్తే ఎక్కువ, తల్లి మీకు మళ్తారు కొడుకు కూడా దగ్గర, తల్లివి కాదు, తల్లి చెప్తుంటారు. అప్పుడు ఎందుకు నాట చిన్నతనంలో వాళ్ళకు సంసారం అని గంచదానికి ఇచ్చినావు పార్వతి నీవు అన్నట. చిన్నతనంలో నీ దగ్గర ఎక్కువ పెరిగినా, నా దగ్గర ఎక్కువ పెరిగినా అడిగినట శివుడు. నా దగ్గర ఎక్కువ పెరిగి పాలు చేకి పెరిగినాక సంసారం అని గంచదానికి ఇచ్చినావు, వాళ్ళకి మాట్లాడే రానప్పటి నుంచి నీ దగ్గర ఉన్నారు,
వాళ్ళకి సంసారం కంచదానికి ఇచ్చినావు ఉన్న 100 ఏళ్ళు గోక్కోనికి సరిపోయింది వాళ్ళకన్నా శివుడు. నాథ మన పిల్లలు తప్పు చేస్తే మనం క్షమించాలి నాథ కదా. ఇంకెక్కడ పోతారు పిల్లలు దయ్యాలవుతారా? తల్లు భక్తరా? ఎవరు భక్తరు? తల్లిదండ్రులు దయమైతే పిల్లలు భక్తరా? ఎవరు కోరుకోరు చూడాలి కానీ వీలు లేదు కనుక మన పిల్లలు తప్పు చేసి క్షమించు. వాళ్ళకు ఏ మంత్రం ఉన్నానో కదా ఆ మంత్రం పంచిపెట్టాలి. పార్వతి నేను చెప్తే ఏ ఊపికెళ్ళి లేరా వాళ్ళు నీ మాట వింటారు నువ్వు చెప్పరాదా అని అడిగినాడు. అంటే నా మాట ఎందుకు వింటారు? చిన్నప్పుడు సంసారం కలిసి అడిగించినా అంటివి మన చెప్పుందా నేను నువ్వు మంచి చేయిపోవాలను అన్నాను. అంటే నేనేం మంచి చేతును అమ్మ చిన్నప్పుడు అట్లయితే ఇంటనే ఆదిశక్తి శివుడికి కోపం వచ్చింది. 3వ కన్ను వీకిండు గట్టిగా పట్టిండు 3వ కన్ను నేత్రాన్ని గట్టిగా వీకిండు అమ్మవారికి పెట్టిన నొష్టికి. చూడమ్మా ఆ సత్సంగం నడుస్తుంటే అంతమంది కూర్చున్నారు. వాళ్ళు చాలా మంది బాధతో వచ్చినారు ఆయన రోగాలతోటి. పేద ఒక దావకానం చూపించినాడు. దావకానం అమ్మవారికి 3వ నేత్రంతో చూస్తున్నారు. ఏమంటలేవు పార్వతి అన్నాడు. ఏమందు నాథ అన్నాడు. వాళ్ళందరూ మంచాల మీద అనుకున్న తెల్ల మంచాల మీద ఎవరు పెసెట్లు వాళ్ళందరూ ఏమంటున్నారు? ఆ తొరలు ఏమంటున్నారు అన్నాడు. అంటే ఏం చెప్పుదు నాథ నా పరువు పోయేటట్టున్నది నా భర్త పరువు పోతే నా పరువు పోయినట్టే కదా అన్నాడు. నీ భర్త ఎవరమ్మా? నేనే కదా నాదేం పోతే చెప్పు అన్నాడు. ఏం చెప్పుదు నాథ ఒక్క లేకుండా రోగపచ్చులు ఏమంటే మూలుతారు అయ్యా ఎట్రా అమ్మంటారా ఒక్కడు కూడా అయ్యా అంటే కొడుకు బిడ్డల మీద అంతా ఖాళీ అమ్మనే అంటున్నాడు దిబ్బదాకి అమ్మ అంటున్నాడు రోగం వచ్చి అమ్మని అంటున్నాడు అయ్యా అయ్యా అంటలేరు అమ్మా అమ్మ అని ములుస్తారు కదా. ఓ నాథ భూలో శంకరా కైలాసానికి నా వార్త వినొస్తా నీకు బాగా ఇరు అన్నారు పార్వతి. ఇంటున్నా ఒక్కడు కూడా నేను దాచటోడు లేడు ఇక్కడ భూమి మీద. ఒక్కడు అయ్యానే టోళ్ళండి ఇక్కడ కుక్క లేదు నీకు నక్క లేదు దిక్కు లేదు ఒక్కరు లేకుండా అమ్మా అమ్మా అని అన్యాయం చేస్తారు బిడ్డల మీద అన్నాడు. అందుకే పార్వతి బాధలు ఉన్నప్పుడు అమ్మా అనే యాద చేస్తారు. నీ మంత్రం అమ్మ మంత్రం పరిపక్వమైంది అందుకే నీ మాట వింటారు. నీకు చెప్తాను మంత్రము విన్నావా నీవు అంటే అవునాత ఆ మంత్రం మీద నాకే చెప్పు అని అప్పుడు చెవు పెట్టిందండి పార్వతి. చెవు పెడితే శివుడు పార్వతి చెవుల మంత్రం చెప్పాడు. ఏ మంత్రం? దత్తమాల మంత్రం సృష్టికి మూల మంత్రం. ఇప్పుడు మీరు అందరూ ఎట్లినాలే ఎట్లా వింటారు? 2 కళ్ళు మూసుకొని కాదు. రైతు నిన్నమూని ఇత్తనాలు వేసారు కదా ఇత్తనాలు వేసినప్పుడు గొర్రెలు కడతాడు 3 లొట్టలు పెడతాడు లొట్టల్లో ఇత్తులు విసుకుతాడు 3 లొట్టలు పడతాయి ఇడిచిపెట్టి ఇంటికి రాడు మళ్ళీ గుంటుకో కొట్టి సాగు చేస్తాడు కదా. మీరు కళ్ళు తెరిస్తే సాలు తెచ్చకపోతుంది కళ్ళు మూస్తే సాలు మూత పడుతుంది బ్రెయిన్కి ఎక్కిపోతుంది పంట చక్కగా భూమి మీద పండే పంట అంతా కడుపులోకి పోతుంది. మేము చెప్పేటి బీజేపీ పంట అంతా బ్రెయిన్లోకి పోతుంది జ్ఞాన పంట. అందుకో మీరు పార్వతీదేవి చెప్పినట్టు ఊహించుకుంటారని ఆశిస్తున్నాను. ఓం పార్వతీ ఉవచ మాలమంత్రం మమారూయి ప్రియాయ స్మాతబంధవ. మూలమైన మంత్రం ఏమన్నా ఉంటే చెప్పవయ్యా ప్రాణనాథ మన పిల్లలకు మంచి పెడితే సుఖంగా ఉండుగాక. అప్పుడు శివుడు అన్నాడు శృణు దేవి ప్రవక్ష్యామి మాలమంత్రమనుత్తం. శృణు అంటే శృణో వినుయ వినుదేవి చెప్తున్న మూలమైన మంత్రము మన పిల్లలకు మంచి పెట్టు సుఖంగా ఉండుగాక. ఓం నమో భగవతే దత్తాత్రేయాయ స్వర్ణమంత్ర సంతుష్టాయ మా భయ నివారణాయ మా జ్ఞానప్రదాయ చిదానందాత్మనే బలోన్మాత పిచాచ వేషాయ మా యోగినవధూతాయ అనసూయ నందనావర్ధనాయ అనగాయానందవర్ధనాయ త్రిపుత్రాయ సర్వకామప్రదాయ ఓం భవబంధమోచనాయ ఔమ సత్యబంధనాయ ఐమాక్ప్రదాయ క్లీం జగత్రాయ వశీకారణాయ సవం సర్వమనక్షోభనాయ శ్రీమా సంపత్ప్రదాయ గ్లీం భూమండలాధిపత్యాయ ద్రవం చిరంజీవినే వశట్ వస్కురు ఉచటా కరిషాయ భూమిద్వేషాయ విద్వేషాయ ఫట్ ఉచితాయ ఠం స్తాంబాయ ఖ్యం మారాయ నమో సంపన్నాయ స్వ పోషాయ పరమంత్రాపర యంత్రాపర తంత్రాన్ని చింది గ్రహ నివారణాయ వ్యాధిని వినాశాయ దుఃఖం అర్హరాయ దరిద్రం విద్రవాయ గేయం పోషాయ చిత్తం తోషాయ సర్వమంత్ర స్వరూపాయ
सर्वयंत्र स्वरूपाय सर्वतंत्र स्वरूपाय सर्वपल्लव स्वरूपाय ओम नमो महासिद्धाय स्वाहा ओम नमो भगवते दत्तात्रेयाय मगंभीराय वैकुंठवासाय शंखचक्रगदारिणे त्रिशूलधारिणे वेणुनादाय दुष्ट संवारकाय शिष्ट परिपालकाय नारायणस्त्रधारिणे चिद्रूपाय प्रज्ञान ब्रह्मवाक्याय सकल लोकैक सन्नुताय सचिदानंदाय सकल लोक संचारनाय सकल देवत वशीकारणाय सकल लोक वशीकारणाय सकल भोग वशीकारणाय लक्ष्मी औषध्या संपत्कराय मम मातृ पितृ सती सहोदरा पुत्र पुत्रीकरुद्धिकराय गंडोदर कलश पूजाय अष्टदल पद्मपीठाय बिंदुमध्ये लक्ष्मी निवासाय ओम 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 अष्ट दिग्बंधनाय व्रीं 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 चतुष्कोण बंधनाय व्रोम 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 चतुर्द्वार बंधनाय बुक्वेदो यजुर्वेदो सामवेदो अथर्ववेदो प्रणव समेताय उदत्तानुदत्ता सरित प्रचाराय गायत्री सावित्री सरस्वती अन्नपूर्ण देवताय सकल संपत्कराय परमंत्र परयंत्र परतंत्रानिकेतनाय आत्मयंत्र आत्मतंत्र आत्ममंत्र आत्मयंत्र अक्षराय सदोचित सकल पदत स्थापिताय सद्गुरु दत्तात्रेयाय साईनाथाय स्वामी समर्थाय गजानन भगवानाय नरसिंहस्मृताय माणिक्य प्रभुवर्याय मानिक श्रीपाद वल्लभाय कैलासवासाय दत्तात्रेयाय दत्त अवधूताय माता माणिकेश्वरी अवधूताय हुम फट स्वाहा सद्गुरु साईनाथ भगवान की सद्गुरु साईनाथ भगवान की स्वामी समर्थ भगवान की गजानन भगवान की पाद वल्लभ भगवान की माता माणिकेश्वरी माता की निर्मलानंद योगी भगवान की ईश्वरानंद योगी भगवान की सरस्वती माता की दुर्गा माता की भारत माता की गो माता की जननी माता की साधु संत भगवान की सद्गुरु भगवान की सद्गुरु कृष्णानंद भगवान की ఒకసారి దత్తాత్రేయ మంత్రం అందరు 3 సార్లు చేద్దాం ఓం రాం దత్తాత్రేయాయ నమః 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 ఆత్రి అనసూయ పాద పద్మములకు నమస్కారం